ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి, నాతో ఉన్నటువంటి నాయకులకి, ప్రత్యేకంగా ది గ్రేట్ బాపిరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అంటే ఇలా బాపిరాజుని గౌరవించాలి మనం, ఎందుకంటే ఒక మంచి న్యూస్ ఇచ్చాడు. ఎట్కర్ గారు రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించేటటువంటి నాయకత్వాన్ని అందించేటటువంటి, అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో నడిపించుకుంటూ సమర్థవంతంగా మంచి పాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 20వ తారీఖున జన్మదిన కార్యక్రమం. 20వ తారీఖు అన్నది ఈ రాష్ట్ర చరిత్రలోనే మరుపు రాని మరువు లేని రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక మహానాయకుడిని అందించింది ఆ రోజు. అదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మన జగ్గంపేట నియోజకవర్గంలో ఆయన్ని గౌరవిస్తూ, ఆయన్ని అభినందిస్తూ, భగవంతుడు మరింత ఆయుష్ ఆయనకి ఇచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా సేవలు అందించేటటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఆయన జన్మదిన సందర్భంగా 20వ తారీఖున మెగా రక్తదాన శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్పాటు చేయబోతున్నాం. అది మన క్యాంప్ ఆఫీస్లో. ఈ మెగా రక్తదాన శిబిరం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే వేసవకాలం కాబట్టి కొంత ముందుగానే రక్తం తీసుకోవడం అన్నది సాధ్యమైనంత వరకు 10 గంటల లోపల పూర్తి చేయాలన్నది మా ఆలోచన. ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ బ్యాంక్ ఉందో, ఆ బ్లడ్ బ్యాంక్కి సుమారు ఒక 500 మంది మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కలిసి మా నాయకుడి జన్మదిన సందర్భంగా ఈ బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అది 76 స్వీట్లు ఉంటాయి ఆ బాక్స్లో. 70 సంవత్సరాలకు ఒక స్వీటు, 76 సంవత్సరాల సందర్భంగా ఆ స్వీట్ని తీసుకుని శుభాశీస్సులు అందివ్వాలి వాళ్ళందరూ అని చెప్పేసి కోరికతోటి మా నాయకుడు మరింత కష్టపడి పనిచేసేటటువంటి విధంగా ఆయనకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇవ్వాలి అని కూడా మరీ నేను కోరుకుంటూ, ఇస్తాడని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. నమో వెంకటేశాయ.